నెల్లూరు విఆర్సి స్కూల్ పూర్వము ఎలా ఉండేదో తెలుసా? ఇదిగో పాతకాలపు విఆర్సి బిల్డింగ్ ఇది. మీరు చూస్తున్నది విఆర్సి స్కూలు లోపల భాగం. అది ఎలా ఉందో చూడండి. 1875 నాటి విఆర్సి బిల్డింగ్ చరిత్ర మీకు చెప్పబోతున్నాను. వెంకటగిరి రాజా స్కూల్గా చెప్పబడే విఆర్సి స్కూల్ చరిత్ర చాలా పెద్దదే. 150 ఏళ్లపై చరిత్ర కలిగినటువంటి స్కూల్ బిల్డింగ్ ఇప్పుడు కొత్త రూపురేఖలను సంతరించుకున్నది. 1875 కాలం నాటి ఈ ఒక్క విఆర్సి స్కూల్ బిల్డింగు ప్రస్తుతం కొత్తగా రూపాన్ని తీసుకొచ్చింది. నెల్లూరు నగర ఎమ్మెల్యే మంత్రి పొంగూరు నారాయణ గారు ఈ ఒక స్కూల్లో చదివిన వ్యక్తిగా తన ఆలోచనతో స్కూల్ని డెవలప్ చేయాలనే ఒక నిర్ణయంతో ఒక కొత్త రూపాన్ని ఇచ్చారు మంత్రి నారాయణ గారు. నిరుపేద పిల్లలు చదువుకునేలా ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో నగరంలో ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు, ఈ స్కూల్లో చదవాలి వాళ్ళు అనే ఒక ఆలోచనతోటి పాత బిల్డింగ్ను కొత్త బిల్డింగ్గా మార్చి తీసుకొస్తున్నారు మంత్రి నారాయణ గారు. మంత్రి నారాయణ గారు చదివిన స్కూలుగా విఆర్సి స్కూలు ఇప్పటికే ప్రతి ఒక్కరికి తెలుసు. అంతేకాకుండా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సిద్దిరెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఉద్దండులు చదివినటువంటి స్కూలు ఈ విఆర్సి స్కూలు. నాటి విఆర్సి స్కూలు రూపం ఇలా ఉండేది. అయితే మంత్రి నారాయణ గారు చొరవతోటి ఒక్కసారిగా కొత్త రూపాన్ని రూపుదిద్దుకునేది ఈ విఆర్సి స్కూలు. ఇదిగో చూడండి, విఆర్సి స్కూలు నూతన హంగులతోటి రంగులతోటి కలకల్లాడుతూ 2025 నూతన భవనంగా రూపుదిద్దుకున్నది మంత్రి నారాయణ గారి ఒక ఆలోచనతోటి. పాత బిల్డింగ్నే కొత్త పద్ధతిలో దాని అందాన్ని చూపి ఆ విఆర్సి స్కూలు రూపును మార్చిన మన మంత్రి గారికి హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు ప్రజలు.